ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ శిశువు మృతి చెందిన ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవటం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంఓపై మంత్రి మండిపడ్డారు. శిశువు చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి బాధ్యత లేకుండా వెళ్లిపోవటం ఏంటని నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంఓను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే ఎవరిని సహించేది లేదని తేల్చి చెప్పారు. మీ హాస్పిటల్ అన్ని కంప్లైంట్స్ లాస్ట్ టైం కూడా ఇట్లాగే నేను మాట్లాడితే మీ డాక్టర్స్ కనీసం మాట్లాడతాను కూడా దే డిడ్ంట్ షో ఇంట్రెస్ట్. దెన్ ఐ హావ్ టు కంప్లైంట్ టు కలెక్టర్. నా కాన్స్టిట్యూన్సీ ఒక అమ్మాయికి పట్టించుకోకపోవడం వల్ల పాప చనిపోయింది అంటున్నారు. నాగలక్ష్మి అనే పేషెంట్ దృష్టికి వచ్చిందా? సార్ ఇన్ఛార్జ్ అయితే ఏంటి బాధ్యత ఉండమంటారా? మరి ఏం మాట్లాడేది మీరు? అది ఏంటంత నెగ్లిజెన్స్ అక్కడ హాస్పిటల్లో? డాక్టర్ ఆత్రేయ అని చెప్పేసి అతియానా? ఊహిషి డాక్టర్ అతియా? అవును, మీరు అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేశారు ఇప్పటికి? నా ప్రైమా ఫేసి వాట్ ఇస్ ది ప్రాబ్లం? యూ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. లాస్ట్ టైం ఆల్సో మా దగ్గర నుంచి ఒక పేషెంట్ వస్తే దే డిడ్ంట్ బాదర్ 3 days. పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు పేషెంట్ కి సరే మీకు తెలిసి ఉండొచ్చు టైం ఉందో టైం లేదో అనేది, కనీసం రెస్పాండ్ కావాలి కదా. ఈవెన్ ఇది కూడా చెప్పండి, అసలు ఏమైంది? దే అలెజ్ దట్ ఈ డాక్టర్ నెగ్లిజెన్స్ మూలంగా పాప చనిపోయింది అంటున్నారు. వాట్ ఇస్ హ్యాపెన్? ప్లీజ్ లెట్ మీ నో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.